ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమించే మా పరలోకపు తండ్రి, అవును నాయనా, సమస్తాన్ని సృష్టించిన వాడవు, సర్వానికి అధికారివి. అంత మాత్రమే కాదు, మమ్మల్ని ప్రేమించేవాడవు నాయనా. నేను ఆరాధించే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన చిన్న పుస్తకంలో నుంచి 158వ పాట, ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. నిజమే కదా, ఆ ఇశ్రాయేలీయులకు ప్రభు ఆ రక్తాన్ని తన గుమ్మాల మీద రాయాలి అని చెప్పినప్పుడు, ఆ పస్కా లేదా పాసోవర్ అప్పుడు ఆ దూత వారిని దాటి వెళ్ళినట్టుగా మనం ప్రభువును కోరదాం. ప్రభువా, మరి ఈ వాగ్దానాన్ని మీరు మాతో చేశారు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని. ప్రభు, ఆ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీరు మమ్మల్ని కాపాడండి అని ఈ పాటను పాడుతున్నప్పుడు మనం ప్రార్థన చేద్దాం. మన వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన ఇబ్బందిలో లేదా అనారోగ్యంలో ఉన్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం.
నన్ను పిలచి ప్రేమించి నీ ఆత్మతో నింపావు. ఆత్మస్వరూపుడా, శాంతి స్వరూపుడా, నన్ను ప్రేమతో పిలచావు. ఆరాధింతును 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 యేసయ్యా. నిన్నే ఆరాధింతును 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 యేసయ్యా. చీకటి నుండి వెలుగులోనికి నడిపిన తేజోమయా. దైవ స్వరూపుడా, అద్వితీయుడా, నన్ను కరుణించావయ్యా. చీకటి నుండి వెలుగులోనికి నడిపిన తేజోమయా. దైవ స్వరూపుడా, అద్వితీయుడా, నన్ను కరుణించావయ్యా. నిన్నే ఆరాధింతును 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 యేసయ్యా. నిన్నే ఆరాధింతును 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 యేసయ్యా. నన్ను పిలచి ప్రేమించి నీ ఆత్మతో నింపావు. ఆత్మస్వరూపుడా, శాంతి స్వరూపుడా, నన్ను ప్రేమతో పిలిచావు. నిన్నే ఆరాధింతును 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 యేసయ్యా. నిన్నే ఆరాధింతును 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 యేసయ్యా. మన దేవుని ఆరాధించేటప్పుడు ఆయనను పోల్చడానికి ఆయన వంటి వారు ఎవరు? ఆయనే సృష్టికర్త, మరి ఆయనే త్యాగంగా అర్పించుకున్నవాడు. ఆయనే మన కొరకు ప్రాణాలను అర్పించినవాడు. ఆయన మనల్ని పాలిచ్చే తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ మనతో ఉండేవాడు. మరి ఆయనను పోలిన వారు ఎవరు కూడా లేరు. ఆయనను మనం ఆరాధిస్తాం. ప్రభువా, నిన్ను పోలిన వారు ఎవరు లేరు నాయన. మరి నిన్ను పోలిన వారు ఎవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నేను ఆరాధింతును అనేటువంటి పాటను పాడి మనం ప్రభువును మహిమపరుద్దాం. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా,
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఘనమైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చక్కని ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించినటువంటి ప్రైజ్ అండ్ వర్షిప్ టీం వారికి మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మా రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. అందరము తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మంచి దేవ, మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నిక లేని వారము, అయోగ్యులము నాయన, పనికి మాలిన వారము, దౌర్భాగ్యులము తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇదిగో తండ్రి ఈ సమయం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గత వారం అంతైనైనా మమ్మల్ని అందరినీ మీ కృపలో కాపాడి సంరక్షించి మరి యొక్క ఆదివార దినమున ఉదయకాల సమయంలో ప్రభువా ఈ విధంగా నాయన మీ పాదముల దగ్గర కూర్చొని తండ్రి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత వారములో ప్రభా నాయన ప్రతి సమయమందును, ప్రతి స్థలమందును, ప్రతి విషయములోను, మా కష్టములో, మా నష్టములో, మా ఆయాసములో, మా దుఃఖములో, మా వేదనలో, అయా మా సంతోషములో, ప్రతి విషయములో మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని కాపాడి సంరక్షించి దేవా నాయన మీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఆరాధనలో పాల్పొలు పొందుచున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇదిగో నాయన ఆరాధన ఆది మొదలుకొని అంతం వరకు మీ నడిపింపును, మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. నాయన ప్రతి విధమైనటువంటి సైతాను కార్యములు, చీకటి శక్తులు మీ నామములో బంధిస్తున్నాం. ప్రభా యేసయ్య నాయన మీ నామం శుద్ధిస్తుండగా అనేక విషయాలను బట్టి ప్రభా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన వినమైన నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ దాసుని ద్వారా మీ యొక్క వాక్యం వింటుండగా ప్రభా నాయన అయ్యా మీ యొక్క దాసుని మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ మంచి మాటలు, మీ శ్రేష్టమైన మాటలు ప్రభా మాకు వినిపించి తండ్రి మా ప్రతి ఆత్మీయ హృదయాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సమస్త విషయంలో తండ్రి మీరు ఘనత మహిమ పొందుకోమని ఆరాధన అంతటి తండ్రి చేరువచ్చిన మాకు అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇక సమయములో దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ మనమందరం కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుండి 5వ పాటను పాడుచు ప్రభుని స్తుతించి మహిమపరుచుకుందాం. ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో
సేవించుడి మీ ఆత్మతో సేవించుడి రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమాలంబగు దైవానామము సర్వదా నుతి చేయను నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నూర్విలో నుతి చేయను నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు కూడు కొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వేణోళ్ళ తోడను విసుగు చెందక చేయుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఆత్మానీవిక మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకా దేవుని హర్షమున సేవింపవి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. ఈ సమయంలో మనమందరం కలిసి అపోస్తల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకమునకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమెన్. అందరము కలిసి విజ్ఞాపన ప్రార్థనలో సమయాన్ని గడుపుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మేము స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడిగా మా జీవితాల్లో ఉంటున్నందుకు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21, 22, 23 వచనాలలో ప్రభువా మరి రాయబడిన రీతిగా ప్రతిదినము నాయన నూతనంగా మా పట్ల మీకు వాత్సల్యత కలుగుతుందని చూస్తున్నాం. ప్రభువా, ప్రతిరోజు నాయన నూతన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, నీవు సర్వశక్తిమంతుడవు, గొప్ప దేవుడవు, సకల దీవెనలకు ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవుడవై ఉన్నావు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమని నాయన, నీవంత గొప్ప దేవుడవని మేము నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
యేసయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చి మా నిమిత్తమై సిలువలో మీరు మరణించి ప్రభువా మా కొరకై పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైన రక్తమును కార్చి మా పాపములన్నీ కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి ప్రభువా నాయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు మేము నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీ పాదముల చెంత కూర్చొని నాయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరం నాయన యేసయ్యా, మేము బలహీనులమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా లోపల తండ్రి తప్పిదములు ఉన్నాయని పొరపాట్లు ఉన్నాయని ప్రభా మేము ఒప్పుకుంటున్నాము నాయన. మా తప్పిదములను మా పొరపాట్లను తండ్రి ప్రభా నాయన మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా నాయన, ఉదయకాల సమయంలో తండ్రి నాయన మా యొక్క మిలీనియం సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నాయన, ప్రతి విశ్వాసిని ప్రభా నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నాయన, ఇక్కడ హైదరాబాద్ పట్టణంలోనైనా భారతదేశంలోనైనా విదేశాలలో తండ్రి నాయన మా బిడ్డలు ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పాండమిక్ టైంలో తండ్రి నాయన మా ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రతి అవసరములు మా ప్రతి అక్కర్లు ప్రభా మీ కృపలో తీరుస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా ప్రభా నాయన, మా సంఘ కార్యక్రమాల కొరకు మా సంఘ పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నాయన, ఇదిగో తండ్రి ఒక పాండమిక్ టైంలో ప్రభా నాయన ఇదిగో ఒక సమయంలో ప్రభా నా తండ్రి ప్రతి ఆదివారం ప్రభా ఆన్లైన్ ద్వారా తండ్రి ఆరాధన జరిగించుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆన్లైన్లో తండ్రి నాయన ఎంతమంది ప్రభా ఆరాధనలు పాల్పములు పొందుచున్నారు ఆరాధనలు తండ్రి ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన వారములో ఉన్న కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. బైబిల్ స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఉపవాస కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. యొక్క సమయంలో తండ్రి ప్రభా రాత్రి ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, మెథడిస్ట్ మెన్ పరిచర్య, మా ప్రేయర్స్ గ్రూప్స్ ద్వారా జరుగుతున్న పరిచర్య ప్రతి కార్యక్రమాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతమంది ప్రభా నాయన ఎవరెవరు ప్రభా నాయకులుగా ఉండి కార్యక్రమాలు నడిపిస్తున్నారో వారందరినీ ప్రభా మీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. సంఘములో ప్రతి కార్యక్రమం ద్వారా ప్రభా నా తండ్రి నాయన అయ్యా మరి సంఘము తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మీరు వచ్చినప్పుడు తండ్రి మా సంఘం ప్రభా ఎత్తబడి గుంపులో ఉండులాగున ప్రభా ప్రతి ఆత్మీయ నేత్రమును తండ్రి మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది నీ బిడ్డలమైన మేము నాయన లోకముతో కలిసిపోకుండా ప్రభా మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకొని ప్రభా నాయన నీ బిడ్డలుగా నీకు ఇష్టానుసరమైన బిడ్డలుగా మేము జీవించినట్లు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రభుదయ కాలశములు నాయన ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి అయా నాయన ప్రతి పరిస్థితిని బట్టి మీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి నీకు తెలియంది, నీకు దాచబడింది, మరుగైంది ఇదిగో తండ్రి మా సంఘములో అయ్యా ఇప్పుడున్న పరిస్థితికి తెలియంది ఏమీ లేదు ప్రభా. అన్ని ఎరిగిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచిది మేలైనది ప్రభా అయా మా సంఘం పట్ల మీరు జరిగిస్తారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభా ప్రతి పరిస్థితి తండ్రి మీ పాదముల దగ్గర పెడుతున్నాము నాయన. మీరే సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘముల అనారోగ్యంతో బాధపడిచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మీ దయగల అయా నా తండ్రి హస్తంతో తండ్రి నాయన మీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కొక్కరిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతమంది ప్రభా మరి కోవిడ్ బారిన పడి సంఘములో ఉంటున్నారు ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం నాయన మీ స్వస్థపరిచే నామములో వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కొంతమంది మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, వారిని ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకా కొంతమంది ప్రభా నాయన మరి క్రిటికల్ స్టేజ్లో ఉంటున్నారు తండ్రి, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకునండి ప్రభా, వారిని కూడా ముట్టండి,
ముట్టండి, స్వస్థపరచండి దేవా. అయా నా తండ్రి, వాళ్ళు కోల్పోయిన ధైర్యాన్ని ప్రభా మీ కృపలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో కొంతమంది ప్రభా వాళ్ళ ప్రియులను కోల్పోయి తండ్రి దుఃఖములో ఉంటున్నారు ప్రభా, బాధలో ఉంటున్నారు నాయన. వారి దుఃఖమును తండ్రి, వారి బాధను ప్రభా నాయన మీరే తీసివేయగలరు కనుక ప్రభా ఆ తండ్రి ప్రభా అలాంటి కుటుంబాలకు ప్రభా మీ దయగల అస్సములకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయా మీ వాగ్దానముల చేత ప్రభా నాయన, అయా మరి మీ మంచి మాటల చేత ప్రభా తండ్రి వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, సంఘములో ప్రభా నాయన అయా తండ్రి ప్రభా వివాహము కావలసిన వారికి తండ్రి నాయన సకాలముల వివాహం జరుగుటకు సహాయం చేయి నాయన. ఉద్యోగము లేని వారికి ఉద్యోగమును అనుగ్రహించండి ప్రభా, సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి ప్రభా, విద్యార్థులకు మంచి జ్ఞానముని తెలివిని దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ఈ పాండమిక్ టైములు ప్రభా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయి ప్రభా నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు తండ్రి నాయన, వారి జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్యా నాయన ఈ పాండమిక్ టైంలో సంఘములో మమ్మల్ని ప్రతి ఒక్కొక్కరి నాయన మీరే మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. నిజంగా తండ్రి నాయన భయంకరమైన దినములలో ఉంటున్నాం ప్రభా. ఏ సమయంలో ఏమి సంభవించునో మాకు తెలియదు ప్రభా. అయ్యా మరి ఏ రీతిలో ప్రభా ఈ వైరస్ మాకు తాకుతుందో తెలియదు ప్రభా. అయ్యా మీరైతే ప్రభా మా పట్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి నిమిషం ప్రతి క్షణము నాయన మమ్మల్ని మీ కృపలో కాపాడుతున్నకు తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి ప్రభా ఏ తెగులుని గుడారముని సమీపించదు అని ప్రభా నీ యొక్క వాక్యములో వాగ్దానం చేసి ఆ వాగ్దానం తండ్రి మా జీవితాలలో, మా కుటుంబ జీవితంలో, మా సంఘ జీవితంలో ప్రభా మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరొకసారి సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని నాయన అయ్యా పేరు పేరు వరుస మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు యొక్క సమయంలో నాయన మా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా బిషప్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారిని వారి కుటుంబాన్ని ప్రభా ఇంతవరకు నాయన మీ కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షిస్తున్నందుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి పరిచర్య మా కాన్ఫరెన్స్లో ప్రభా మీరు గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మా కాన్ఫరెన్స్ అధికారుల కొరకు, జిల్లాధికారుల కొరకు, సేవకులు సేవకురాళ్ళు గ్రామాలలో పట్టణాలు జరుగుతున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా ఇన్స్టిట్యూషన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా డీకనెసెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా మమ్మల్ని అందరినీ ప్రభా అయా మీరు పిలుచుకొని ప్రభా మీ పరిచయలో వాడుకుంటున్నారు తండ్రి. మా బ్రతుకు కాలం అంతా నాయన మీరు మాకు ఏ పనిని అప్పగించినారో ఆ పనిని ప్రభా నాయన నమ్మకంగా నిర్వర్తించటకు నాయన నీ కృపా నీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వైద్య విద్య సువార్త సేవ కాన్ఫరెన్స్ అంతట్లో మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. మా బిషప్స్ కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మరి ఇంకా అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియాలో మా పరిచర్య అంతరిని గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యొక్క సమయంలో నాయన మా పట్టణం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి పరిపాలన తండ్రి మా పట్టణం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు నాయన మీరు గొప్పగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇప్పుడున్న పరిస్థితి ప్రభా నాయన కోవిడ్ బారిన ప్రభా అనేక మంది పడుతున్నారు ప్రభా. ఎక్కువ మంది ప్రభానాతని నాయన యొక్క సెకండ్ వేవ్లో ప్రభానాతని నాయన మరి యొక్క వైరస్ బారిన పడుతున్నారు తండ్రి. అయా ప్రభా జ్ఞాపకం చేసుకోదేవా. మరి ప్రభుత్వం ఏమైతే మెజర్స్ తీసుకుంటున్నారో తండ్రి వాటన్నింటినీ ప్రభా నాయన మా పట్టణం, మా రాష్ట్రం, మా దేశం కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి చోట సమాధానము, శాంతి, నెమ్మదిని నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్యా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది ప్రభా నా తండ్రి ఆసుపత్రిలో ప్రభా ఐసీ వార్డులో ఉంచి ప్రభా చికిత్స పొందుకుంటున్నారో తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది క్వారంటైన్లో ఉండి ప్రభా మరి దిగులుతో ఉంటున్నారు వారి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతమంది వాళ్ళ ప్రియులను కోల్పోయి దుఃఖములు ఉంటున్నారో వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి పరిస్థితులన్నీ ప్రభా మా పట్టణంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో తండ్రి నాయన మీరు తొందరలో మెరుగుపరచండి
ప్రభా. అయ్యా మా దేశం, మా పట్టణం, మా రాష్ట్రమే కాదు నాయన, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంటుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఏసయ్యా నాయన ఈ భూమి మీద తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటే తప్ప నా తండ్రి నాయన ఈ భూమి మీద మేము జీవించలేము ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మా తప్పిదములు మా పొరపాట్లపై మీరు మన్నించండి దేవా. ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుండి ప్రభా నా తండ్రి నాయన ఈ భూమి మీద ప్రతి మనిషికి నాయన మీరు విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి యొక్క సమయంలో నాయన అయ్యా మరి నా తండ్రి ఆన్లైన్ ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటి దీవించండి ప్రభా. ప్రతి విశ్వాసికి నాయన అయ్యా మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాయన పరిచర్యను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో నన్ను, నా సతీమణి రెవరెండ్ స్టీవెన్ గారిని ప్రభా, వారి కుటుంబాన్ని ప్రభా మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం దేవా. ఇదిగో ఈ సంఘములో తండ్రి పని చేయడానికి నాయన మాకు ఇచ్చినటువంటి ప్రభా తండ్రి ఈ గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏసయ్యా మేము బలహీనమును ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ఏ యోగ్యత మాకు లేకపోయిన ప్రభా మీ కృపలో తండ్రి మమ్మల్ని ఎన్నిక చేసుకుని ప్రభా అయ్యా మరి సంఘ పరిచర్యలో తండ్రి మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా మీ జ్ఞానం చేత మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి ప్రభా నాయన మీ పరిచర్యలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘములో మేము చేసే ప్రతి పరిచర్య ప్రభా నాయన అయ్యా తండ్రి కేవలము నీ మహిమ కొరకు నాయన చేయుటకు సహాయం చేయి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మీ ఆత్మ చేత మీ జ్ఞానం చేత నడిపించండి దేవా. అయ్యా నా తండ్రి మమ్మల్ని వాడుకొని తండ్రి సంఘములో ప్రతి పరిస్థితిని తండ్రి ప్రభా మీరు చక్కబెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్యాంపస్లో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మీ దాసుడి తండ్రి నీ వాక్యం అయ్యా మరి బోధిస్తుండగా ప్రభా మీ సిలువ చాటున బరుగుపరిచి దేవా మీ శ్రేష్టమైన మాటలు మాకు అందరికీ వినిపించండి ప్రభా. ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్పొందుకొచ్చిన ప్రతి ఒక్కొక్కరు నాయన మీ మాటల ద్వారా మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరొకసారి నాయన ఉదయకాల సమయంలో తండ్రి మా ప్రతి విజ్ఞాపన మా ప్రతి మొర నాయన మీ పాదముల చెంతకు చేర్చుకున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నాయన అయ్యా నా తండ్రి మీ దయగల హస్తములు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ ఆదివారంకై ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాము. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి తన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడు నైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని అందించిన మన మధ్యలో మన యొక్క అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ ఏ స్టీవెన్ గారు ఉంటున్నారు. మనకు దైవ సందేశాన్ని అందిస్తారు.
వారి దైవ సందేశాన్ని మనం అందించక ముందు మన ప్రైజ్ అండ్ వర్షిప్ టీం వారు మనందరినీ ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపిస్తారు. వర్తమానానికి మనం సిద్ధపడుతుండగా ఆయన వాక్యము తేనె కంటే తీయనిది, ఆయన వాక్యము ఆదరించినది, ఆయన వాక్యము స్వస్థపరచున్నది, లేవనెత్తినది. ఆయన వాక్యం మనకు దీపం వంటిది. కాబట్టి యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురం అనేటువంటి ఈ పాటను మనం పాడి వర్తమానానికి మనం సిద్ధపడదాం. యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్య నీ మాటలు రెండంచుల ఖడ్గము, నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్య నీ మాటలు జీవపు ఊటలు, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును. యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్య నీ మాటలు రెండంచుల ఖడ్గము, నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్య నీ మాటలు రెండంచుల ఖడ్గము. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. I praise God for giving me this opportunity to share the word of God to you. And also I would like to thank the praise and worship team who has led us in the praise and worship. I praise God for the talents God has given to them and using them mightily in the church ministry. May God bless you all. As an associate pastor of this church, I also bring greetings to you all on behalf of my family. May God bless you all. చదవబడ్డటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము
15వ వచనము నుంచి 22వ వచనం వరకు మనము చదువుకొని ఉంటున్నాం. ఇన్ దిస్ ప్యాసేజ్ వి సీ క్రైస్ట్ ఈజ్ ఆస్కింగ్ పీటర్ వెదర్ హీ లవ్స్ హిమ్ ఆర్ నాట్. నీవు నన్ను ప్రేమించుచున్నావా లేదా అని ప్రభు పేతురుతో అడుగుతూ ఉన్నాడు. ఇదెంత ఆశ్చర్యమైనటువంటి మరి ప్రశ్న. యేసు ప్రభుల వారు పేతురును ఏర్పరచుకున్నాడు. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ టు ద పీటర్ whom he wanted to build the church upon him. ఆయన పైన మరి దేవుని యొక్క సంఘమును కట్టాలని ఆశించినటువంటి వ్యక్తితో ప్రభు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు అలాగ అడుగుతున్నాడు? వై హీ ఈజ్ ఆస్కింగ్ సో? ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం నొందిన తర్వాత పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత సంఘం యొక్క భారమును ఆయన చూస్తూ ఉన్నాడు. ది కన్సర్న్ టువర్డ్స్ ద చర్చ్, ది బర్డెన్ టువర్డ్స్ ద చర్చ్, ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. ఈ సంఘం ఎలాగా మరి కొనసాగింపబడుతుంది, ఆ బాధ్యత, ఆ భారము, మరి తాను పడినటువంటి ప్రయాసము, శ్రమ అంతా కూడా మరి సంఘమును పరిశుద్ధపరచడానికి తాను చేసినటువంటి కార్యము, తాను చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ సంఘమును ఎలాగ నడిపించాలి, ఎవరు దీనిని కాయాలి, ఎవరు దీనిని మేపాలి, ఎవరు దీనిని నడిపిస్తారు అన్నటువంటి భారమును వి కుడ్ సీ ఇన్ జీసస్ హార్ట్. ఆయన యొక్క హృదయంలో యొక్క భారమును మనం చూస్తూ ఉంటున్నాం. ఆ భారములో పేతురును చూసి అడుగుతూ ఉన్నాడు. పేతురు విషయానికి మనం వచ్చినట్లయితే పేతురును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చేపలు పడుతూ ఉండగా యేసు ప్రభు వచ్చి మీ వలలు విడిచి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టే జారులుగా చేస్తానన్నప్పుడు పేతురు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ పిలుపునకు స్పందించి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినటువంటి వ్యక్తి. ఆయనకి వేరే ఏ ఆలోచన లేకుండా ఆయనను వెంబడించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. అటువంటి వ్యక్తిని మరి దేవుడు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి, ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి, తన హృదయానికి ఎంతగానో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అతని పైన నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తి, విధేయత కలిగినటువంటి వ్యక్తి, అలాగే దేవుని పరిచర్య పట్ల మరి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. మనం చూస్తే పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఇంకా ఆయా సందర్భాలలో యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఏ పని చేసినా పేతురుకు అప్పజెప్తూ ఉండేవాడు. ఎక్కడైనా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యలో ఉన్నప్పుడు ఈ పేతురు కూడా ఆ క్లోజ్డ్ సర్కిల్లో పేతురు ప్రభుతో పాటు ఉన్నటువంటి వాడు. రూపాంతరపు కొండపైన కూడా పేతురు ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే ఆయనకు ఒక ఆసక్తి ప్రభు యొక్క పరిచర్య పట్ల ఉంటూ ఉన్నది. యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎంతో ఉగ్రత చెంది రోషము కలిగి ఆ సైనికుడి యొక్క చెవి నరికి వేశాడు. సో అంతా ప్రభు కొరకు నిలబడేటటువంటి వ్యక్తి ఈ యొక్క పేతురై ఉంటున్నాడు. ఈ పేతురును మరి ప్రభు ప్రశ్నిస్తున్నాడు. కారణం, ప్రభు ఆ పేతురును చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని చూస్తున్నాడు. ఇంత బలమైనటువంటి వ్యక్తి, ఇంత విశ్వాసములో ఎదిగినటువంటి వ్యక్తి, ఈయన పైన నా సంఘాన్ని కట్టాలనుకున్నటువంటి వ్యక్తి, నన్ను వెంబడించి అనుసరించినటువంటి వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు మరి దేవుని యొక్క మరి రెవల్యూషన్ను పొందినటువంటి వాడు. ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో మనము చూస్తే అక్కడ అంటాడు, అందరూ నా విషయం ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా సమాధానాన్ని ఇచ్చారు. కానీ మరి ఈ యొక్క పేతురు మాత్రము నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడవని
మరి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అప్పుడు వెంటనే ప్రభు ఆయనతో ఒక మాట అంటూ ఉన్నాడు, అది తండ్రి బయలుపరిస్తేనే, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు మరి నీకు బయలుపరచలేరు అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క రెవల్యూషన్ పొందినటువంటి వాడు, ఇంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పేతురును మనం గుర్తిస్తూ ఉంటున్నాం. కానీ ప్రభు అతనిలో ఉన్నటువంటి లోపాన్ని చూస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఆయన ఆ విశ్వాసంలో నుంచి జారిపోయినట్టుగా ప్రభు చూస్తున్నాడు. తనకున్నటువంటి ఆ యొక్క అభిమానాన్ని, తనకున్నటువంటి ఆ ప్రేమను, మొదటి ప్రేమను మర్చిపోయాడు. తనకున్నటువంటి ఆ యొక్క ఆసక్తిని, సేవ పట్ల తనకున్నటువంటి ఆసక్తిని మర్చిపోయాడు. తన కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను మర్చిపోయాడు. ఆయన ధైర్యాన్ని కోల్పోయాడు. ఏ ప్రభువును పట్టుకోవడానికి వస్తే సైనికులను ఎదిరించి మరి కత్తి దూసినటువంటి వాడు ఇప్పుడు పిరికివానిగా వెనుకకు దాచుకొని ఉంటున్నాడు. ఒక స్వార్థపూరితమైనటువంటి జీవితమును పేతురులో మనం చూస్తున్నాం. సమస్తాన్ని త్యాగము చేసి ప్రభువును వెంబడించినటువంటి వాడు ఇప్పుడు నాకేంటి, ఇలా చేస్తే నా భవిష్యత్తు ఎలాగా, నేనేమైపోతాను అని ఒక స్వార్థపు ఆలోచనలో పడిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం. యేసును నేను ఎరగనని చెప్పే స్థితికి మరి పేతురు ఎదిగినట్టుగా చూస్తుంటున్నాం. హౌ సాడ్ ఇట్ ఈస్. దేవుడు తన కొరకే ఈ లోకంలోనికి వచ్చాడు. తన కొరకు ప్రాణం నర్పించాడు. తనని ప్రేమించి తన శిష్యునిగా ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రీతిగా దిగజారిపోవడం, లేక విశ్వాసములో పడిపోవడం, వెనుకంజ వేయడం, ఆత్మీయ జీవితంలో కుంటిపడము ప్రభువు మరి చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు. ఈ యొక్క సంఘము తన పైన కట్టాలనుకున్నాడు. ప్రభు యొక్క ఆలోచన చూస్తే ఈ సంఘాన్ని కొరకు ఆయన తన ప్రశస్తమైన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టాడు, పరిశుద్ధపరిచాడు. దీనిని న్యాయము గల సంఘం మరి సహవాసముగా దేవుని దృష్టిలో తీర్చినట్టుగా చూస్తున్నాం. ఇట్టి సంఘానికి కాయుటకు మనుషులు ఎవరున్నారనేటువంటి బాధలో, భారములో ప్రభు ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. బట్ జీసస్ డిడ్ నాట్ లీవ్ హిమ్. ఆయన బలహీనతల్లో కూడా జీసస్ కేమ్ టు హిమ్. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు, పేతురు నీ నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియ సహోదరుడా, ఆ స్థితిలో కూడా, ఆయన బలహీనతల్లో కూడా మరి ప్రభు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని తిరిగి కట్టే దేవుడై ఉంటున్నాడు, బలపరిచేవాడై ఉంటున్నాడు. ఒక ప్రత్యేక స్థానము దేవుని మనసులో, దేవుని హృదయంలో, ప్రభు యొక్క హృదయంలో పేతురు కలిగి ఉంటున్నాడు. విశ్వాసులు పడిపోయినను తిరిగి లేస్తారు, 7 మార్లు పడిపోయినను నీతిమంతులు తిరిగి లేస్తారని వాక్యం ఉంటున్నది. కనుక ఆయనలో బలహీనత ఉండవచ్చును, కానీ ఆయనను తిరిగి నిలబెట్టడానికి ప్రభు అతన్ని మరి బలపరుస్తూ ఉంటున్నాడు, ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియ సంగమా, 3 సార్లు ప్రభు అడిగినప్పుడు వ్యసనముతో 3వసారి పేతురు విసుక్కుంటున్నాడు. నా సంఘాన్ని ఖాయము, నా సంఘాన్ని మేపుమన్నప్పుడు అంటూ ఉన్నాడు. ప్రభువేమో చివరిసారిగా అడిగినప్పుడు వ్యసన పడుతూ అంటున్నాడు, నీకే తెలియనంటే ప్రభువుకు తెలుసు. ఆ మొదటి స్థితి ఈయన కోల్పోయినాడని ప్రభు ఎరిగినాడు. కనుకనే అతన్ని పదే పదే అడుగుతూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగ ప్రేమిస్తావు? నీ క్రియలలో ఆ యొక్క ప్రేమ కనపరచబడాలి, నీ ధైర్యములో అది కనపరచబడాలి, నీ ఆసక్తిలో కనపరచబడాలి, నీ సహోదరి యొద్దలి ప్రేమలో అది కనపరచబడాలి, కానీ నీ విశ్వాసములో అది కనపరచబడాలి, దేవునికి విధేయతలో కనపరచబడాలి, నీ భక్తిలో కనపరచబడాలి. కానీ అది పేతురు కోల్పోయినట్టుగా ప్రభు గుర్తిస్తూ ఉంటున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారము ప్రేమయే, కానీ అలాంటి ప్రేమను మరి పేతురు కోల్పోయినట్టుగా చూస్తున్నాం. నేడు ఈ సంఘాన్ని కూడా అదే అడుగుతున్నాడు. మనందరినీ కూడా దేవుడు తన స్వరక్తం నుంచి మరి సంపాదించుకున్నటువంటి మరి సొత్తు అయి ఉంటున్నాం. ఈ పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటున్నాం. మన మీద దేవుని పరిచర్య భారము నుంచి ఉంటున్నాడు.
ఈ యొక్క సువార్త వ్యాపింప చేయుటలో మనం భాగస్వాములమై ఉండాలని ప్రభు కోరుతాడు. వీ నీడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్టెండెడ్ మినిస్ట్రీ. ప్రభు దానిని ఆశిస్తూ ఉంటున్నాడు. మరి నీవెలాగా స్పందిస్తూ ఉంటున్నావు? నీవు ప్రారంభించినటువంటి నీ ఆత్మీయ జీవితపు స్థితి ఏ విధంగా ఉండిందో, మరి నేడు నీవే విధంగా ఉన్నావో ఒక్కసారి నీవు ప్రశ్నించుకోవాలని, పరీక్షించుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు us this morning, do you really love me? ఒకవేళ ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమకు నువ్వు ఏ విధిగా స్పందిస్తున్నావు? నీ మొదటి ప్రేమ నీవు ప్రారంభములో ప్రార్థనపూర్వకంగా ప్రారంభించావు, ఆత్మీయంగా ప్రారంభించావు, ఆసక్తి కలిగి ప్రారంభించావు, భక్తి కలిగి ప్రారంభించావు. రాను రాను మరి నీవు దీవింపబడిన కొలది అనేక వరములతో నీవు మరి దీవింపబడ్డావు. నీ కుమారులను, నీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి ఉంటున్నాడు. అన్ని దేవుని యొక్క ఈవులను అనుభవించినటువంటి నీవు ఈరోజు ఏ స్థితిలో ఉంటూ ఉన్నావు? ఆయనను మీరు మరచి ఉన్నట్లయితే ప్రభు మరి మీ పైన పెట్టుకున్న నమ్మకమును మీరు వమ్ము చేసిన వారు అవుతారని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ సంఘాన్ని మేసే బాధ్యత, ఈ సంఘమును మరి కాపాడే బాధ్యత దేవుడు తన యొక్క దాసులకు ఇచ్చి ఉంటున్నాడు. ఈ రోజున ఇక్కడ సంఘములో, మిలీనియం సంఘంకు దేవుని యొక్క హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని నేను తెలియజేస్తుంటున్నాను. మరి మీరు ఎంతో సన్నిహితంగా దేవునితో సాగినటువంటి వారు, పరిచర్యలో ఎంతో సహాయాన్ని అందించినటువంటి వారు, మీ సంఘములో బలహీనతల్లో ఉన్నవారిని ఎంతగానో ప్రోత్సహించినటువంటి వారు, విశ్వాసములో అవిశ్వాసంలో ఉన్నవారిని బలపరిచి విశ్వాసంలో నిలబెట్టినటువంటి సంఘము ఈ సంఘానికి గొప్ప సాక్ష్యం ఉంటూ ఉన్నది. మీ సహోదరులను ప్రేమించినటువంటి సంఘముగా, కనికరము చూపే సంఘంగా, మరి ఆదుకునే సంఘంగా ఈ సంఘము గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నది. ఈ సంఘము మరి ఇంకా విస్తరించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మనపైన సంఘమును మరి దేవుడు స్థాపించాలని కోరుతూ ఉంటున్నాడు. ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ, ఎదుగుతూ, వ్యాపిస్తూ, వర్ధిల్లుతూ ఉండాలి. అనేకులు మరి బలహీనతల్లో ఉన్నటువంటి వారు మరి ప్రభు యొక్క రక్షణలోనికి రావాలని మరి కోరుతూ ఉంటున్నాడు. మరి ఈ రోజుల పరిస్థితుల్లో చూసినట్లయితే సంఘాలలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు క్రమక్రమంగా వారి ఆత్మీయ జీవితంలో వెనకబడుతూ ఉన్నారు. అటు వారిని చూసి దేవుడు ఎంతో దుఃఖపడుతూ చింతిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను వీరిని ఏర్పరచుకున్నాను, వీరి కొరకు నా ప్రాణమును పెట్టాను, వీరి కొరకు నా రక్తమును కార్చాను, వీరిని నా యొక్క సాక్షులుగా ఏర్పరచుకున్నాను, వీరి ద్వారా నా సంఘమును విస్తరింపచేద్దామనుకున్నాను, వీరి ద్వారా నా ప్రేమను కనపరచాలనుకున్నాను. కానీ నేడు వీరి యొక్క స్థితిని, ఆత్మీయ స్థితిని బట్టి మరి దుఃఖిస్తూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఏర్పడినట్లయితే అది సంఘానికి హానికరంగా మారుతుంది. నీ ప్రార్థన జీవితమును నువ్వు మానేసినట్లయితే నీ సంఘము ఎదగదు. నీ విధేయత, నీ యొక్క భక్తిని నీవు మరిచినట్లయితే నీ సంఘము మరి ఎదగదని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. చాలామంది అనేకులు విశ్వాసాలను కోల్పోతారు. సంఘములో విభేదాలు తీసుకొని వస్తుంటారు. సంఘములో రాజకీయాలు ఉండకూడదు. ప్రభు యేసున కలిగినటువంటి మనసును మీరు కలిగి ఉండండి ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు. ఆ సంఘములో విభేదాలు ఉన్నవి. వాటన్నిటిని పక్కన పెట్టి మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ, తగ్గించుకుంటూ, దీన మనస్కులై మరి ఒకరినొకరు ఆదరించేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మీలో కలహములున్న ఎడల, మీలో స్వార్థమున్న ఎడల, మీలో పిరికితనమున్న ఎడల మీ యొక్క సంఘపు ఆత్మీయ స్థితి పడిపోతుందని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అనేకులు విశ్వాసములో నుంచి తొలగిపోతారు. సంఘము చెదరగొట్టబడుతుంది. సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె ఉంటూ ఉన్నాడు. మనలో విభేదాలు కలగజేస్తూ ఉంటున్నాడు. ఆత్మీయ జీవితమును కుంటిపరుస్తున్నాడు కనుక మెలకువగా జాగ్రత్తగా ఉండాలి.
అందుకే ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఈ స్థితిని కలుగుతుందని ముందే పసిగట్టినటువంటి ప్రభు వారిని శిష్యులను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చాలామంది మన ప్రవర్తనను బట్టి, మన నడవడిని బట్టి, మన భక్తిని బట్టి, మన యొక్క ఆత్మీయ జీవితంను బట్టి మరి విశ్వాసంలో నుంచి కోల్పోతారు. జాగ్రత్త సుమా. దేవుని కొరకు నిలబడవలసినటువంటి, సత్యం కొరకు నిలబడవలసినటువంటి వారు, పోరాడాల్సినటువంటి వారు, దేవుని సాక్షులుగా ఉండగోరినటువంటి వారు పిరికి వారిలా వెనుకకు దాచుకొనకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటు వారికి చూసి దేవుడు బాధపడుతూ ఉంటున్నాడని నేను మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ సంఘాన్ని మరి కాయుమని అడుగుతున్నాడు, పోషించుమని, కాపాడుమని అంటున్నాడు. కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘమును కాయడం అంటే దాన్ని సంరక్షించాలి. వారి విశ్వాసము పోనీయకుండా వారు మరి దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం కాకుండా, ప్రార్థన జీవితాలకు దూరం కాకుండా వారిని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని నేను మరి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మారు అడిగినప్పుడు నా సంఘాన్ని మేపుమంటున్నాడు. సంఘానికి మేత కావాలి, బలంగా ఉండాలి, సంఘం ఎదగాలి, సంఘం ఫలించాలి, సంఘం అభివృద్ధి చెందాలంటే అది బలంగా ఉండాలి. బలహీనమైనటువంటి సంఘంగా కాదు, ఈ లోక మర్యాదలను అనుసరించే సంఘంగా కాదు, ఆత్మీయమైనటువంటి విలువలు కలిగినటువంటి సంఘంగా ఈ సంఘం ఉన్నప్పుడే అది ఎదుగుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో ఐక్యత లోపించిందా? దేవుని యొక్క ఐక్యత కొరకు మీరందరూ కూడా ప్రయాసపడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన లోపించిందా? డివోషన్స్ లేవా? సంఘ కార్యక్రమాలలో మీరు పాల్గొనలేకపోతున్నారా? ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీ సహోదరులను మరి మీరు ప్రేమింపక సహాయం చేయనటువంటి స్థితిలో ఉంటున్నారా? వారి కష్ట దుఃఖాల్లో పాల్గొనలేకపోతున్నారా? ఇవన్నీ మీరు సరిచేసుకోవాల్సినటువంటి విషయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే వీటిని మనం సరిచేసుకుంటామో, వాక్య ధ్యానాల్లో మన సమయాన్ని గడుపుతామో, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతామో, దేవుని పరిచర్య విషయంలో దేవుని ప్రేమను కనపరిచే క్రియలు మనం సంఘం ద్వారా జరిగిస్తూ ఉంటామో, అప్పుడు మన సంఘము బలపడుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా బలపడినటువంటి సంఘంగా, మరి అది సంపూర్ణ పోషణ కలిగినటువంటి సంఘంగా ఎదుగుతుంది. అట్టి సంఘము ఇతరులకు సహాయం చేసే సంఘంగా ఉంటుంది. మసదోనియా సంఘం చిన్న సంఘమే. ఇతర కొరింథీ సంఘంలో మనం చూస్తున్నాం, ఆ సంఘాలన్నీ కూడా చిన్న సంఘాలే, కానీ అవి ఆత్మీయంగా బలపడిన తర్వాత, వాక్యము చేత బలపరచబడిన తర్వాత, నింపబడిన తర్వాత, యేసు ప్రభు యొక్క ప్రేమలో మరి సంపూర్ణంగా వారు బలపడిన తర్వాత ఇతరుల సంఘాలను మరి ఆశీర్వదిస్తూ ఉంటున్నారు. ఇతరులకు సహాయం చేసే స్థితికి వారు ఎదుగుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని మరి ఉద్దేశం కూడా అలాగే ఉంటుంది. ఈ మిలీనియం సంఘము మరి దేవుని చేత ఏర్పరచబడినటువంటి సంఘమై ఉంటున్నది. ఒక ప్రత్యేక స్థానము దేవుని హృదయంలో కలిగినటువంటి సంఘంగా ఉంటుంది. మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా అని దేవుడు ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆయనను ప్రేమించే సంఘం అయితే ఈ సంఘముకు సరిపోయినటువంటి పోషణ మరి కావాల్సి ఉంటుందని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది ఆ విధంగా వ్యాపిస్తూ విస్తరిస్తూ మరి సార్వత్రిక సంఘంగా ఈ సంఘము ఏర్పడుతుందని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, మరి ఈ యొక్క సంఘాలలో మనం ఇంకా గమనించినట్లయితే అది ఒక మాదిరికరమైనటువంటి సంఘంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మరి నేటి పరిస్థితులలో ఈ సంఘము మరి ప్రభువు చేత మరి ఎన్నుకోబడ్డ సంఘంగా, పోషింపబడుతున్నటువంటి సంఘంగా ఉంటున్నది. మరి కాపాడబడుతున్నటువంటి సంఘంగా ఉంటున్నది. మరి తోడేళ్ల మధ్యలో గొర్రెల వల్లే మీరు ఉంటున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని చెదరగొట్టకుండగా, ఎవరు కూడా మిమ్మల్ని మరి భ్రమపరచకుండగా, మీరు మీ యొక్క విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో
మరి బలముగా స్థిరముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆ మొదటి ప్రేమను కలిగిన వారై ప్రారంభంలో ఏ రీతిగానైతే మీ ఆత్మీయ జీవితంలో ప్రారంభించారో అదే రీతిగా మీరు కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. లోకాన్ని చూస్తూ లోక మర్యాదను అనుసరించి మీ విశ్వాసములో నుంచి దేవుని ప్రేమలో నుంచి దూరం అయిపోకుండా మీరు ప్రభులో వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. నిజమే కదా, ప్రభు మన పట్ల కలిగినటువంటి భారం. ఇక్కడ చివరి భాగాన్ని మనం చూస్తే యేసు 22వ వచనం 21, 22వ వచనంలో మనం చూస్తే పేతురు అతని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించుమనండి. ఈ మాటకు మనము గమనించినట్లయితే సంఘాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. మనం ఇతర వ్యక్తులను మనము చూస్తూ ఉంటున్నాం, వారితో పోల్చుకుంటూ ఉన్నాం. మన ఆత్మీయ స్థితి, మన సంబంధము దేవునితో ఎలాగుందో దానిని చూడాలి. హౌ ఈజ్ our relationship with our Lord? That is most important. Don't look at the people who are around you. మీ చుట్టుప్రక్కల ఉన్న వారిని మీరు పోల్చుకోకండి, లేక వారిని చూడకండి. Don't compare with these worldly people. సంఘములో ఉన్నటువంటి బలహీనలతో పోల్చుకోకండి. మన దేవునితో మీ సహవాసం ఎలాగుందో చూసుకోవాలని నేను కోరుతున్నాను. వ్యవహార విషయంలో అడుగుతున్నాడు. ప్రభు అంటాడు, ఇతర విషయాలు మీకు ఎందుకు? అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి, మనకు హర్డిల్స్ ఉన్నాయి, ఆటంకాలు అడ్డులు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ చూడకండి. ప్రభువును చూస్తూ మీ యొక్క ఆత్మీయ జీవితంలో సంఘాన్ని మరి ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను. సంఘములో అనేక రీతుల వారు ఉంటారు. ఎందుకనగా అపవాది అనేకులను ప్రేరేపిస్తుంటాడు. మనం పోరాడేది అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో కనుక అది మనుషులను ప్రేరేపించి మన యొక్క ఆత్మీయ జీవితాలను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక అట్టి స్థితిలో నువ్వు వాటిని పట్టించుకోకండి. మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఇండివిజువలీ ద రిలేషన్షిప్ విచ్ యూ హ్యాడ్ బిఫోర్ విత్ ద లార్డ్ అది మీరు కొనసాగించాలని కోరుతున్నాను. ఇక్కడ చివరిలో అంటాడు, నీకేమి అని అడుగుతాడు. అది దేవుని చిత్తమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించమని. యూ జస్ట్ ఫాలో జీసస్ క్రైస్ట్. లుకింగ్ అట్ హిమ్ యూ నీడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. ఆయన అడుగుజాడల్లో మీరు నడిచినట్లయితే సంఘము వర్ధిల్లుతుందని, ఆశీర్వదింపబడుతుందని, అనేకులకు దీవెనకరంగా మలచబడుతుందని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రియ సంఘమా, మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఆయనను వెంబడించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆయన మాటకు లోబడిన వారై, ఆయన అధికారానికి లోబడిన వారై, ఆయన ప్రేమకు స్పందిస్తూ మీ సహోదరులతో అదే సహవాసంలో మీరు కొనసాగాలని ప్రేరేపిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఒక సమయంలో మనము ప్రకటనలు గమనించుకుందాము. మరొకసారి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రకటనలో చూసినట్లయితే మరి మొట్టమొదట ప్రార్థన అవసరతలు ఉంటున్నాయి. మన హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందాం, అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. మరి మన సంఘ కార్యక్రమాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత సంఘములో అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక రీతిలో ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా మరి చాలామంది సంఘములో మరి కోవిడ్ బారిన పడినారు. ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరిచినారు. మరి ఇంకా కొంతమంది అదే స్థితిలో ఉంటున్నారు. వారి స్వస్థత కొరకు మీరు అందరూ ప్రార్థించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. వారంలో కార్యక్రమాలన్నీ కూడా మరి ఆన్లైన్లో ఉంటున్నాయని మీకు ప్రకటన చేస్తున్నాం. దయచేసి గమనించండి సంఘ సభ్యులు, వారములో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి కనుక మీరందరూ ఆన్లైన్లో వారంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొని పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి వచ్చే ఆదివారము మరి యథావిధిగా మన యొక్క ఆన్లైన్ సర్వీస్ మరి ఆన్లైన్లో జరుగుతున్నది కనుక దయచేసి మీరు అందరూ కూడా ఆన్లైన్లో మరి యొక్క సర్వీస్లో పాల్గొని పొందాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే మరి కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాము. మాస్క్ ధరించండి, మరి శానిటైజేషన్ చేసుకుంటూ ఉండండి. సోషల్ డిస్టెన్సింగ్ ప్రతినిత్యం కూడా మీరు పాటించాలని మనవి చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం.
ప్రభు ఎప్పుడు మీతో కూడా ఉన్నాడు, తప్పకుండా మిమ్మల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడని పాస్టర్స్గా మీకు మేము జ్ఞాపకం చేస్తున్నాం. మరి ముఖ్యంగా పాస్టర్స్గా మీకు జ్ఞాపకం చేసిన సంగతి ఏంటంటే, మరి మీ కుటుంబాలలో, మీ యొక్క గృహాలలో మరి ప్రార్థన అవసరతలు ఏమున్నప్పటికీ కూడా పాస్టర్లను సంప్రదించాలని మనవి చేస్తున్నాం. ప్రతి ఆత్మీయ అవసరత కొరకు సంఘపరంగా మీకు ఏమేమి పాస్టర్స్ చేయాలని మరి మీరు కోరుకుంటున్నారో వాటన్నిటి విషయంలో పాస్టర్లను సంప్రదించి ప్రతి కార్యక్రమము సంఘము ద్వారా మరి పాస్టర్స్ ద్వారా మీరు జరిగించుకోవాలని ఇది ఒక ప్రత్యేకమైన ప్రకటనగా మీకు మేము జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. మరి వారంలో జన్మదినములు, వివాహ దినములు జరుపుకుంటున్న వారి కొరకు ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. Those who are celebrating your birthdays, we wish you happy birthday. And those who are celebrating your wedding anniversaries, we wish you happy wedding anniversary. God bless you and God be with you throughout this year. ఒక సమయంలో మన జిల్లాధికారి గారు మధ్యలో ఉంటున్నారు. వారి యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రకటన చేస్తారు. This is to bring to your notice that, as we all know, the Millennium Methodist Church, Secunderabad, 41 SD Road, is an integral part of the Hyderabad Regional Conference of the Methodist Church in India. The church is a part of the MCI under Para 202, Article 2, Para 205, Article 2, and functional as per Para 201, Article 1 of the Book of Discipline of the Methodist Church in India. Whereas the Pastorate Conference of the Millennium Methodist Church, 41 SD Road, Secunderabad, has knowingly and willingly defied the rules and regulations of the Book of Discipline of the Methodist Church in India in several areas. Number one, operation of illegal bank accounts, violation of Para 1025, Article 5, violation of Para 1008, Article 2, and violation of Para 905, Article 5 of 22. Further, also, to disintegrate the church, some 9 members of the church have gone ahead and conspired to form a separate society in the name of the church, Millennium Methodist Church, using our address, 41 SD Road, Secunderabad, as the legal address, one Mr. Y. Devdanam as president, and one Mr. V. Subramaniam as secretary, along with others, went ahead and formed an illegal document and registered a society without the knowledge of the Hyderabad Regional Conference, of authorities, of the congregation, or the pastors, or the district superintendent, or any committee. This extreme illegal criminal act has been evidently reported to the authorities of the Hyderabad Regional Conference through a certified copy of the registered society document. In view of the above stated facts and circumstances, the administration of the Hyderabad Regional Conference of the Methodist Church in India is convinced without doubt that the Pastorate Conference has time and again refused to follow the rules and regulations of the Book of Discipline in several ways and means, and willingly not abiding by the church rules and regulation. Basing on that, and on the consultation and recommendation of the Bishop's Cabinet, under Para 380, Article 17 of the special powers bestowed to the conference bishop, the Pastorate Conference of the Millennium Methodist Church is hereby dissolved with immediate effect, and all units of the Pastorate Conference, including the Pastorate Committee, stand dissolved and non-functional from the date of this order. Further, it is resolved by the Cabinet
that the district superintendent of Secunderabad district and the senior pastor of the Millennium Methodist Church, Secunderabad, are directed to follow the procedure laid down in the Book of Discipline for reorganization of the pastorate conference. Until such time, the district superintendent and the pastor of the Millennium Methodist Church are authorized to open the trust account jointly and operate in any national bank. Copy of this order is to be circulated to related government departments, institutions, and related banks. This is by the order of Bishop of the Hyderabad Regional Conference Methodist Church in India. Dated 29th April 2021. తిరిగి మనమందరం కలిసి చిన్న పుస్తకాల్లో నుండి 25వ పాట మనం పాడుకుందాం. ఆ పాట పాడిన తర్వాత మన జిల్లాధికారి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదంలో నడిపిస్తారు. Upon life's billows you are tempest-tossed. When you are discouraged, thinking all is lost, count your many blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. May the conflict, whether great or small, do not be discouraged, God is over all. Count your many blessings, angels will attend. Help and comfort give you till your journey's end. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Let's pray. Eternal God, our loving Heavenly Father, we bow our heads before you at this moment, and especially in a terrible time affecting our church, the city, the world, our nation. We pray, dear God, that you would send your blessing and your peace upon this world. We pray, O Lord, that you would bind the forces of evil and darkness in the name of Jesus. And have mercy, O Lord, upon this earth. Have mercy, O Lord, upon the people in this world, and more especially in our city and more especially in our church. That you would protect them from sickness, from this pandemic. Save, O Lord, all the people of this nation, of the world, from the coronavirus, and grant us relief. We pray, Heavenly Father, that your hand of protection be upon each one of us, and all those who are hearing, and all those who are a part of your kingdom. We pray, O Lord, that you would bless the work and ministry of the Millennium Methodist Church, under the able leadership of Reverend R. Samuel and Reverend A. Stephen. Continue to abide with them as they provide pastoral leadership in this church, and grant unto them grace for each day. Continue to bless their families, their homes. Pray, O Lord, for the entire congregation, that each and every person, Heavenly Father, would be protected under your grace and under your mercy and under your compassion. Heavenly Father, we pray for our dear Bishop, Bishop M.A. Daniel, his dear wife and the family. Continue to abide with them, lead them at every step.
And Heavenly Father, we pray as they provide the episcopal leadership to our conference and to the Methodist Church in India, Heavenly Father, we pray that your grace would abound and lead them each day. Heavenly Father, we thank you for this day and especially for this service, that we have been able to worship you in spirit and in truth. Continue to lead us by your power and by your strength. And Heavenly Father, come what may, that we would be able to face it with diligence, with strength, and with forethought. And in the meanwhile, Heavenly Father, we pray that each one of us would be protected. Commit ourselves, our lives, and more especially the lives of the dear congregation we committed to you. Be with each one and lead them by your power and by your strength. For this we ask in the blessed and matchless name of our Lord and Savior Jesus Christ. Amen. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మా అందరి తోడుగా, ప్రత్యేకంగా మా కాంగ్రిగేషన్ తోడుగా, మా పాస్టర్స్తోనూ, వారి కుటుంబాలతోనూ, మా బిషప్ గారితోనూ, వారి కుటుంబముతోనూ, అందరితోనూ ఎల్లప్పుడూ తోడై నీడై ఉండును గాక. ఆమేన్.